నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పెన్షన్ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి కాఫీ తయారు చేసిన చంద్రబాబు అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని పేర్కొన్న చంద్రబాబు పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం కూటమి ప్రభుత్వంలో మన్యం జిల్లా రూపురేఖలు మారనున్నాయి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా చీపురు వలసలో పారమ్మ తల్లి ఆలయానికి నూతన రోడ్డును ప్రారంభించిన మంత్రి 1వ తేదీకి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అందిస్తోంది. ఉదయం నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 63,70,943 మంది లబ్ధిదారులకు పింఛన్ల కోసం 2,777 కోట్లను విడుదల చేసింది. ఉదయం నుండి మధ్యాహ్నానికి 90% మందికి పింఛన్లను పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా యలమందలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. సారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి స్వయంగా పింఛన్ లబ్ధిదారులకు నగదు అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారని అన్నారు. తనకు హైకమాండ్ అంటూ ఎవరూ లేరని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని పేర్కొన్నారు. తన జీవితంలో ఎన్నడూ చూడనంత విధ్వంసం గత 5 ఏళ్లలో చూశానని వెల్లడించారు. అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి నిర్వీర్యం చేశారని, కేంద్రం నుండి వచ్చిన నిధులను దారి మళ్లించేశారని మండిపడ్డారు. అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం 250 రూపాయలు ఇచ్చేవారు. ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు. నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను. రెండో మాట చెప్పాను, వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు. ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను, నాకు అధికారం వస్తానని చెప్పి ఒక్క రోజులో పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మీరు పింఛన్ ఇచ్చాం, నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని. ఇప్పటి వరకు 94-95% ఇచ్చేశారు. ఈరోజు 4,000 రూపాయలు ఒకటేసారి పెంచాను. అంటే దగ్గర 2,700 కోట్ల రూపాయలు నెలకు అవుతుంది. సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు. ఈరోజు ఈ నెలగన్ను చూశారు, ఒక వితంతు పెన్షన్, ఒక వృద్ధాప్య పెన్షన్, ఇంకో పక్క వితంతు పెన్షన్, ఇంకో పక్క వృద్ధాప్య పెన్షన్. ఒక్కొక్క ఇంటికి 4,000 అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు ఈరోజు వాళ్ళకు నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇదొక వెసులుబాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధి పాచిపెంట మండలం చీపురవలస సమీపంలో కొండపై వెలిసిన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పారమ్మ తల్లికి ఆలయానికి నూతన రోడ్డును రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. దశాబ్ద కాలంగా అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారి పూర్తి స్థాయిలో కోతకు గురై అధ్వానంగా తయారైంది. మంత్రి సంధ్యారాణి చొరవతో రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. 20 కోట్ల వర్కులు ఎవరి గ్రామంలో వాళ్ళు చేసుకోండి అని వదిలేసాం. అందరూ ఇంచుమించు వర్కులు చేస్తూనే ఉన్నారు. చాలా వరకు రోడ్లు వచ్చేయాలి చెప్పండి. అన్ని రోడ్లు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే పెద్ద పెద్ద రోడ్లు, ఎందుకంటే మన నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయల రోడ్లు ఇప్పుడు మనం చేస్తున్నామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. రోడ్లు చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే చాలా మంది మాట్లాడారు, అమ్మా ఏమున్నా ఏం లేకపోయినా రోడ్డు ఉంటే కనీసం మేము హాస్పిటల్కి వెళ్ళడానికి ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళడం, రోడ్డు వేయిస్తాను అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీకు రోడ్డు వేయిస్తాను అన్నాను. అవునమ్మా? అయితే మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ చంద్రబాబు నాయుడు గారి దయతో మంత్రి అయ్యాను. వెంటనే మీకు రోడ్డు వేయించాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాం, సార్ మొట్టమొదటి రోడ్డు అమ్మవారి రోడ్డే అయ్యి ఉండాలి.
ఆ పారమ్మ తల్లి రోడ్డు అయి ఉండాలి, మాకు ఇది కావాలి అంటే నో అనకుండా వెంటనే శాంక్షన్ చేసి వైనాట్ తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. వెంటనే తీసుకొచ్చాం. చాలా మందికి ఆశ్చర్యం, నిజమేనా రోడ్డు వచ్చినట్టేనా అని. ఈ రోజు అందరి కళ్ళల్లో నిజమే అన్న చూస్తున్నటువంటి ఆనందం చూస్తే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. రోడ్డు మనం పూర్తి చేసుకున్నాం. మీ తాలూకా ఈ పంచ అందరూ కూడా కష్టాలు పోయాయి. మీ పిల్లలు ఫ్రీగా స్కూల్కి వెళ్తారు. మీరు ఎక్కడికైనా సాలూరు రావాలంటే వెంటనే రావచ్చు. ఏ పని మీద అయినా సరే సాలూరు రావడానికి అవకాశం ఉంటుంది. గాజువాక సమీపం సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాప్ లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఉక్కు ఉద్యోగి వెంకటరమణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమీపంలోని జిరాక్స్ షాప్ వద్దకు వెళ్లిన వెంకటరమణ అక్కడి నుండి మరికాసేపట్లో ప్లాంట్ కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కొండపై రోడ్డు నుండి కిందికి వస్తున్న లారీ అదుపు తప్పి షాప్ లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో మరొకరికి ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంతో ఒక్కసారిగా ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి. విశాఖపట్నం సిటీ గాజువాక ఈ మండలంలో సుందరయ్య కాలనీ బస్ స్టాప్ ఉందండి. ఆ సుందరయ్య బస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఐస్ క్రీమ్ జెరాక్స్ ఇది. ఆ షాప్ దగ్గరికి కస్టమర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన వచ్చారు. అదే సమయంలో అప్పులో నుంచి ఒక లారీ ఫాస్ట్గా వచ్చి షాప్లోకి వచ్చిందండి. కస్టమర్ స్పాట్లోనే అక్కడే ఆయన గుద్దడం వల్ల ఇంజరీస్ అవ్వడం వల్ల చనిపోయారు. షాప్ కూడా డ్యామేజ్ అయింది. అయితే షాప్లో లక్కీగా ఎవరు కూడా ఓనర్ కానీ ఎవరు లేరు, వాళ్ళు పక్క షాప్లోనే ఉన్నారు లక్కీగా. అయితే ఈయన చనిపోవడం జరిగింది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. లారీ ఏంటి, అతని వివరాలు ఏంటి, అతను ఎలాగొస్తుందని. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేద ప్రజల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంత్రి కందుల దుర్గేష్ వృద్ధులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వయంగా సామాజిక భద్రతా పెన్షన్లు అందించారు. అంతేగాక ఒక్కొక్కరిని ఆత్మీయంగా పలకరించి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనే భరోసానిచ్చారు. ఈరోజు పసలపూడి గ్రామంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు, వెంకటరత్నం గారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ని 3,000 నుంచి 6,000కి పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలా మందిని అడిగితే వారందరూ చెప్తున్నారు ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 3వ తారీఖు ఇచ్చేది 2వ తారీఖు ఇచ్చే పరిస్థితి కాకుండా ముందు రోజు ఇచ్చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనేటువంటి మాటని మన ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా రైతుల విషయంలో కానీ వాళ్ళు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే 24 గంటల లోపలనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ వేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, మహిళల మొహాల్లో వెలుగు చూడాలనేటువంటి ఆలోచనతో దీపం 2 పథకం క్రింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, రేపు ఉగాది నుంచి ఇంచుమించుగా ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి. ఇలా చూసుకుంటూ వెళితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి పేద ప్రజల కోసం కృషి చేయాలనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని, 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి వీలుగా మాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోసపి హామీలిచ్చిన కూటమి పార్టీలు అధికారంలోనికి వచ్చాయే కానీ 6 నెలల పాలనలో ప్రజల మనసు మాత్రం గెలుచుకోలేకపోయారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.
హామీలు అమలు చేయకపోవడమే కాకుండా శాంతి భద్రతల పరిరక్షణ పరిపాలనలో కూడా సీఎం చంద్రబాబు పట్టుకోల్పోయారని విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వానికి ఇచ్చిన సమయం అయిపోయిందన్న గుడివాడ రాబోయే రోజుల్లో తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలపై ప్రజా సమస్యలపై ఉద్యమాలు రూపొందిస్తామని తెలిపారు. ఇంకో 4.5 సంవత్సరాల అధికారం ఉంది. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మీకు ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ రకంగా ఈ 6 నెలలు 7 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది ప్రభుత్వం. మేము 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం జింబాబ్వే అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేవలం 7 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది? దీనికి జవాబుదారీతనం ఎవరు? ప్రజలకు సమాధానం ఎవరు చెప్తారు? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలకి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని పలు ఏర్పాట్లను ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించాలి అని ఆమె పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు, వరపుల రాజా అభిమానులకు, ఎన్డీఏ కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బూతూరు పెట్టినది అది 100 రూపాయలు 197 బూతూరు పెట్టింది. గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు అని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని అర్ధవేడు మండలం బోగోలు గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని, గ్రామాల్లో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వచ్చి వారి సమస్యల పరిష్కారం చేస్తుందన్నారు. ఈ రోజు గడిచినటువంటి ప్రభుత్వంలో దొంగ పెన్షన్దారులు చాలా మంది తయారయ్యారు. మన నియోజకవర్గంలో దాదాపు 3,000 పైచిలకు మంది ఉన్న పరంగా గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు తయారయ్యారు. దీన్ని చూసి పక్కన చేతులు కాళ్ళు ఉన్న వాళ్ళందరూ అతను పెన్షన్ తీసుకుంటుంటే నాకన్నీ పిలిపించమనుకున్నారు. అట్లంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ పెన్షన్ ఇచ్చినట్టుంటే ప్రభుత్వం సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నాను నేను. అర్హత కలిగిన వాళ్ళకే ఏ పథకమైనా వారికి లబ్ధి చేయకూడదు కానీ అనారోగ్య ఒక్కరికి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. రాబోయే నెల కాలంలో అనర్హులు ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి ఇవ్వకుండా చేసి అర్హుల మొత్తానికి పెన్షన్స్ అందిద్దామనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా పేదవాడికి ఇంటి కళ నిర్మాణం, వాళ్ళకి ఏదైతే కళగా ఉందో దాన్ని నిర్మాణం చేయాలన్న తలంతో ఉంటే గడిచిన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇల్లు మొత్తం కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుందో అది మొత్తం నేను ప్రభుత్వం తరఫున కట్టించిస్తానని చెప్పినటువంటి హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించి 1,80,000 రూపాయలు మాత్రమే ఆ రోజు ఇచ్చారు. ఊరికి దూరంగా ఎక్కడో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్దపూడి మండలం నియోజక పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఎస్ఐ కె రామారావు అన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎటువంటి డీజే మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన, బైక్ నడిపిన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఎటువంటి భంగం కల్పించకుండా శాంతియుతంగా జరుపుకోవాలి అని సూచించారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బైకులు నడిపితే బైకులు సీజ్ చేస్తాం, కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా మైనర్లకు ఎవరైతే బైకులు ఇస్తారో ఈ బైకులు ఇచ్చిన వారిపైన కూడా కేసులు నమోదు చేయబడతాయి. రోడ్డు మీద సైలెన్లో తీసి పెద్దగా కేకలు వేసుకుంటూ తిరిగినా కానీ వాళ్ళ వాహనాలు సీజ్ చేస్తాం. అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఎదురు వ్యక్తికి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలి తప్ప ఎవరు కూడా ప్రజలకు ఆ శాంతికి భంగం కలిగించినా, ట్రాఫిక్ అంతరాయం కలిగించినా, ఇబ్బంది కలగజేసినా కంపల్సరీగా వారిపైన కేసులు నమోదు చేస్తాం. ఈ వాహనాలు స్పీడ్గా నడపడం వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. మండలంలో మా డిఎస్పీ గారు సిఆర్ ఆదేశాల ప్రకారం 4 ప్రదేశాల్లో పికెట్ వేయడం జరిగింది.
వేండ్ర, రామేశ్వరం, పెదపూడి, మామనాడ గ్రామాల్లో వికెట్లు పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిమిత్తం ఎవరికైనా ఇబ్బందులు కలగజేసినా, గొడవలు పెట్టినా, ఇంకా శాంతి భద్రతలో భంగం కలగజేస్తే మాత్రం సహించలేదని తెలపడం అయింది. అందరికి కూడా, మండల ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా శిష్టకర్ణ సంఘం ఆధ్వర్యంలో బృందావనం అపార్ట్మెంట్స్ లో శిష్టకర్ణాకుల బంధువుల నూతన సంవత్సర అభినందన కలయిక ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా సంఘం అధ్యక్షుడు ఎంపీ గౌరీశ్వరరావు మరియు పట్టణ శాఖ గౌరవ అధ్యక్షుడు త్రినాథ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిష్టకర్ణలు అందరూ ఒకే మాట మీద ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వివాహ పరిచయ వేదిక పుస్తకం, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పీలేరులో వివిధ ప్రజా సంఘాల సారథ్యంలో బీసీ మండల కమిషన్ సిఫారసులను అమలు చేయాలి అని కోరుతూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. అనంతరం డీటీలో సుబ్రహ్మణ్యం మరియు విజయకుమార్ రెడ్డిలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం కన్వీనర్ రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రజా సంఘాల నాయకులు గుర్రం నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగ ఫలాలు బీసీలకు అందేంత వరకు తన సహకారం ఉంటుందన్నారు. బీసీ కమిషన్ సిఫారసులను అమలు చేయాలనే ఉద్దేశంతో ర్యాలీ చేయడం, అలాగే ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అనంతరం వినతులను సమర్పిస్తున్నాం. భారతదేశంలో 1979లో అప్పటి మొరార్జీ దేశాయ్ జనతా గవర్నమెంట్లో బీసీల కోసం 2వ కమిషన్ను వేయడం జరిగింది. దాని పేరే బీసీ మండల కమిషన్. 1980 డిసెంబర్ 31 తేదీన బీపీ మండల్ గారు ఆయన ఏదైతే నివేదిక చేశాడో అది అప్పుడున్నటువంటి రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది. దాదాపు 40 సిఫారసులు అమలు ఆయన సిఫారసు చేస్తే కేవలం ఒకే ఒక్క సిఫారసు 1990లో పిపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన అమలు చేయడం జరిగింది. తదనంతరం అగ్రవర్ణాలు ఎంత గోలబెట్టాయో మీకు అందరికీ కూడా తెలుసు. అది ఏమంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ మాత్రమే, ఆ ఒకే ఒక్క డిమాండ్ మాత్రము అమలు చేస్తే దాని కోర్టు అడ్డంకులు కూడా సృష్టిస్తే అది తర్వాత 1993లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానితో పాటు చేసినటువంటి ఏ సిఫారసును కూడా దాదాపు 44 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఏ పాలక వర్గాలు ఎవరు కానీ దాన్ని ముట్టుకున్న దాఖలా పలదు. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు తక్కువ శాతం ఉన్నటువంటి జనాలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు, ఎక్కువ లబ్ధి పొందుతున్న జనాలు తక్కువ పొందుతున్నారు. అదే మా ఆరాటం, అదే మా పోరాటం. అందుకే రాష్ట్ర కమిటీ ఏదైతే బీసీ ఉద్యోగుల సంఘం పిలుపిచ్చారో ఆ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు వెల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. కష్టాల నుండి ప్లాంట్ ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు, వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీ భరత్ ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమై చర్చిస్తే దానిని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేశారని, ఇది సరైన విధానం కాదు అని పేర్కొన్నారు. ఎంపీ భరత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు ప్లాంట్ విషయమై అనేక మార్లు ప్రభుత్వం పెద్దలతో మాట్లాడారని, మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి ఆల్రెడీ కార్మిక శాఖకి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా కార్మిక వర్గానికి ఈ రోజున భవన కార్మికుల చైర్మన్ పోస్టు రామరాజుకి ఇవ్వడం వల్ల మేమంతా హర్షం వ్యక్తపరుస్తున్నాం. దాన్ని గాడిలో పెడుతున్నారు. దాన్ని గమనించి అందరూ ఇచ్చేయాలి. అలాగే పిఎఫ్ మీ స్టీల్ ప్లాంట్లో గతంలో 40-30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఐర్ పెన్షన్ కోసమే డబ్బులు కట్టాం. అది ఏంటంటే 3 నెలల్లో మీకు పేమెంట్ సెటిల్ చేస్తామని చెప్పింది. నేటికి సంవత్సరంన్నర అయిపోతుంది. కనీసం పిఎఫ్ కోసం ప్రతిసారి మీటింగ్లు అవుతున్నాయి. ఆ సెంటర్లో కూడా మీటింగ్ పెడుతున్నారు. అది త్వరగా క్లియర్ చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి వడ్డీలు బ్యాంకులో వేసుకున్న దానికి మేము వడ్డీ తీసుకునేదో ఇదేవారు. ఇప్పుడు అది అక్కడ కట్టడం వడ్డీలు. ఆంధ్రాలో పోరాడి సాధించిన స్టీల్ ప్లాంట్ విశాఖ మాత్రమే అని చెప్పి దాన్ని కాపాడి ఆవేళ 1336 కోట్లు ఈక్విటీగా అప్పులు ఈక్విటీగా మార్చడం వల్ల 20 సంవత్సరాల లాభాల్లో నడిచింది. ఇప్పుడు మీరు చెప్తున్నాం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము చేస్తాం, పోరాట కమిటీలో మేము ఉన్నాం. కానీ మేము ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయి
మిమ్మల్ని ఏదో అనాలని ఉద్దేశం కాదు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా ఎవరు విజయసాయి రెడ్డి గారు అన్నారు, నేను స్టీల్ ప్లాంట్ నుంచి ఆమరణ నిరాహార చేస్తాను. చేయండి, ఏ పార్టీ ఉద్యమం చేసి మేము స్వాగతిస్తాం. పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార చేయబట్టి ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి చేస్తున్న ప్రభుత్వాన్ని, కాపాడే ప్రభుత్వాన్ని, రక్షించే ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే తెలుగుదేశం కానీ కూటమి నాయకులు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా సిపిఎం వారు దీన్ని అర్థం చేసుకుని ఉద్యమాన్ని దూట్లు పొడిచే మార్గాన్ని విడనాడాలని, పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని సహకరించాలని, ఇది పూర్తిగా 100% ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి పెద్దలందరూ హామీ ఇచ్చారు. కాబట్టి ఈ అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి టీఎన్టీసీగా విజ్ఞప్తి చేస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు. పింఛన్ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి కాఫీ తయారు చేసిన చంద్రబాబు, అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని పేర్కొన్న చంద్రబాబు, పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం. కూటమి ప్రభుత్వంలో మన్యం జిల్లా రూపురేఖలు మారనున్నాయి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా చీపురు వలసలో పారమ్మ తల్లి ఆలయానికి నూతన రోడ్డును ప్రారంభించిన మంత్రి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.